పక్షి తెలుసా? పక్షి పిల్లలు పెట్టిందంట. ఆ పిల్లలు మేత పెట్టింది, పిల్లలు పెద్దగా అయినాయి, బూరు వచ్చింది, రెక్కలు వచ్చినాయి, లేస్తలేవు, బాగా తిని పండుకుంటున్నాయి. తల్లి తెచ్చి పెడుతుంది. అవి మంచిగా తల్లంతా అయినాయి. తల్లంతా అయినప్పుడు ఎగరడం నేర్చుకోవాలిగా. లేవట్లే, గూట్లో తింటున్నాయి, పంటున్నాయి. అప్పుడు తల్లి ఏం చేసిందంట, ఆ పిల్లల్ని ఈపులో కూర్చోబెట్టుకుపోయి పైకి తీసుకుపోయి ఇడిచిపెట్టేసింది. పైనకి తీసుకుపోయి ఇడిచిపెట్టేస్తే ఆ పిల్ల గిరగిర తిరుగుతూ తల్లిని తిట్టుకుంటుందంట. నా తల్లి చూడు, కఠినరాలు, కఠినాత్మురాలు, నన్ను తీసుకుపోయి ఆకాశంలో వదిలిపెడతావా? ఎందుకు వదిలిపెట్టింది? నువ్వు ఎగరడం నేర్చుకోవాలి బిడ్డా. శత్రువు వస్తాడు, ఎరకలవాడు వస్తాడు, నిన్ను పట్టుకుంటాడు, కూర వండుకుంటాడు. బిడ్డ, నువ్వు ఎవరికి దొరకొద్దంటే నువ్వు ఎగరడం నేర్చుకోవాలి. సాతానుగాడు వస్తాడు, నిన్ను పట్టుకుంటాడు. సాతాను నీ కుటుంబంలోకి వచ్చేస్తాడు, నీలోకి వచ్చేస్తాడు. కాబట్టి దేవుడు కొన్ని మనకు జాగ్రత్తలు నేర్పుతాడు అన్నమాట. అప్పుడు ఆ పక్షి పిల్ల చాలా ఇబ్బంది పడ్డది. కానీ తర్వాత తల్లి వదిలిపెట్టినాక ఆకాశంలో చాలా దూరంన వదిలిపెట్టినప్పుడు ఆ పిల్ల రెక్కలు చాపడం నేర్చుకుంది. కింద మీద పడుతూ రెక్కలు చాపుతూ రెక్కలతో ఎగురడం నేర్చుకుంది. తర్వాత అర్థమైంది తల్లి ప్రేమ. నా తల్లి నాకు ఎగరడం నేర్పించింది. ఒకరోజు ఎరకలైన ఆ పక్షిని పట్టుకోవడానికి వస్తే అది ఎగిరిపోయిందంట. అప్పుడు అనుకుందంట, నా తల్లి నాకు ఎగరడం నేర్పకపోతే ఆ షికారు చేస్తున్నటువంటి ఎరకలైన వచ్చి నన్ను పట్టుకొని వండుకొని తినేవాడే, నా అమ్మ నాకు నేర్పించింది అని గుర్తు చేసుకుంది. అదే అన్నమాట దేవుడు కొన్నిసార్లు మనకు శోధనల ద్వారా, కష్టాల ద్వారా మనల్ని తిట్టి, కొట్టి, శిక్షించి మనం సరి చేస్తాడు ఆయన ప్రేమతోనే. కానీ వేరే విషయం వేరే కక్షతో కాదు. మనం నరకానికి వెళ్ళాలని కాదు. మనం శ్రమ పడినా, కష్టాలు పడినా, నిందలు పడినా, అవమానాలు పడినా మనం అందరం పరలోకం వెళ్ళాలనే దేవుడు చూస్తున్నాడు. మనందరం నిలిచి ఉండాలి, గెలవాలి.